హిందూ సాంప్రదాయంలో తులసి చెట్టుకి ఆడాళ్ళు మొక్కుతారు, మనకు తెలుసు కదా, ప్రదర్శన చేస్తారు. ఆడాళ్ళు మొక్కుతారు, బాగానే ఉంది. మరి మగాళ్ళు ఎందుకు మొక్కరు? కనకదుర్గమ్మ అమ్మవారు కానీ, లేకపోతే మన పెద్దమ్మ తల్లో, లేకపోతే ఇతర దేవతల గ్రామ దేవతలు చూసుకుంటే మగాళ్ళు అందరూ వెళ్తారు. ఆడాళ్ళతో పాటు మగాళ్ళు అందరూ సమానంగా పూజ చేస్తారు. కానీ తులసి అనే దేవత అనుకుంటే ప్రదర్శనలు చేసి మరి పూజలు చేస్తారు కదా ఆడాళ్ళు. మరి తులసికి ఎవరు మగాళ్ళు ఎవరు వెళ్ళి దండలు ఎందుకు పెట్టరు? నిజానికి తులసి అనేది అది ఒక అద్భుతమైన ఔషధ మొక్క. ఏం ఔషధం అంటే అది హార్మోన్ని బెస్ట్గా బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన ఔషధ మొక్క. దాంట్లో యూజినాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. యూజినాల్ మీరు గమనించారా? గతంలో ఆడాళ్ళని తీసుకుంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలందరికీ కూడా పీసీఓడి ప్రాబ్లము, రెగ్యులర్ హార్మోన్స్, పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు 100కి 90 మంది ఉన్నారు ఇవాళ జనరేషన్లో. ఒక్కసారి మీ ఇంటి దగ్గర అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ అడిగి చూడండి, వాళ్ళకి అసలు ఈ సమస్య అంటే ఏంటో తెలియదు. పీరియడ్స్ అంటే టైం చూసుకుని టెన్షన్కి వచ్చేయటం, డెలివరీలైనా 10 ఏళ్లలో 12 మందిని కనిపారేసేవాళ్ళు. అంటే ఒక సిస్టమేటిక్గా అసలు పీరియడ్స్ అనేది ఇష్యూస్ ఈ లక్షల్లో ఒకటి కూడా ఉండేది కాదు. ఎందుకని ఇప్పుడు ఇంత ఇదిగా రెచ్చిపోయింది, విపరీతంగా అవుతున్నాయంటే ఒకప్పుడు ఉండే ఆహారపు అలవాట్లు మారటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ఒక కారణం అయితే మీరు గమనించండి. ఒకప్పుడు ఆడాళ్ళు తులసి కోట చుట్టూ తిరిగి పూజ చేసేవాళ్ళు. తులసి అనేది అద్భుతమైన ఔషధ మొక్క. ఏంటి పూజ చేసేవాళ్ళు మామూలుగా ఎదురుగుండా నమస్కారం పెట్టచ్చు కదా, అది ఔషధ మొక్కే. దాని నుంచి పీల్చిన గాలి పీలిస్తే మంచి జరుగుతుంది. తులసి గాలి పీలిస్తేనే వైద్యం అంటే ఎస్, ముక్కు ద్వారా వెళ్ళేది చాలా పవర్ఫుల్ వైద్యం. మీరు గమనిస్తే ఒక వ్యక్తికి మనం ఒక మొత్తం ట్యాబ్లెట్ ఇస్తే సపోజ్ 3 అవర్స్ పట్టింది అనుకోండి అతను పడిపోవటానికి. ఉండే ఉదాహరణ చెప్తాను, అంతే, ఇది ఎగ్జాక్ట్ అనమాకండి. మామూలు ఇంజక్షన్ ఇస్తే ఒక అరగంటలో పడిపోతే అదే స్మెల్ క్లోరోఫామ్ను ముక్కు దగ్గర తీసుకెళ్ళిపోలే, ఇక్కడ ఖర్చు ఇక్కడ పెట్టేలో పడిపోతాడు. ఎందుకంటే ఇక్కడ నాడులు వెరీ వెరీ పవర్ఫుల్. ఈ నాడులు మొత్తం బ్రెయిన్కి దగ్గరగా ఉండటం చేత చాలా ఫాస్ట్ రియాక్షన్ ఉంటాయి. అందుకని మీరు తులసి చెట్టు మీద నుంచి వచ్చిన గాలి అద్భుతమైన ఔషధంగా పనికొచ్చి హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఇక్కడి నుంచి ఈ ఇందులో ఉండే యూజినాలు మనకి పిట్యూటరీ గ్లాండ్ని చక్కగా అద్భుతమైన పనితీరు వచ్చేట్టు, దాంట్లో ఉండే లోపాలన్నీ సరిచేసి అద్భుతంగా చేస్తుంది. ఎప్పుడైతే అదో సరిగ్గా సవ్యంగా ఉంటుందో అదేనే కాకుండా ఇతర హార్మోనల్ తాలూకు గ్లాండ్స్ అన్నింటినీ కూడా దీంతో క్లీన్ చేయగలిగే ఒక అద్భుతమైన ఇదుండబట్టి ఆ ఫైటోకెమికల్ మనకి ఆడాళ్ళలో హార్మోన్ బ్యాలెన్సింగ్గా ఉండేది. అప్పుడు తులసికోట చుట్టూత వీళ్ళు ప్రదర్శన ఎందుకు చేస్తారు? దండం పెట్టి ఊరుకోవచ్చు కదా మిగిలినట్లాగా. ప్రదర్శన ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎదురుగున్న తులసి చెట్టు అనుకోండి, దీనికి వీళ్ళు దండం పెడితే సంవత్సరంలో ఒక 6 నెలలు గాలి అట్నుంచి ఇటు రావచ్చు. కానీ ఒక 6 నెలలు ఇటు నుంచి ఇటు వెళ్తుంది కదా, కొంత పీరియడ్ మనమేంచి అటు వెళ్తుంది కదా. మనమేంచి తులసి చెట్టుకు గాలి వెళ్ళినప్పుడు మనకి హెల్త్ పరంగా ఉపయోగంగా ఉంటుంది. సో తులసి చెట్టు గాలి పీల్చాలంటే దాని చుట్టూ రౌండ్ కనుక మనం తిరగటం మొదలు పెట్టామంటే అది 360 దూరంలో ఏదో పక్క నుంచి ముక్కులోకి వెళ్తుంది. కాబట్టి ప్రదర్శన అనే సిస్టమ్ పెట్టారు. ఇదే కాకుండా తులసిలో ఉండే కొన్ని అద్భుతమైన గుణాలు, ఇది బెస్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్గా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనేక ఆయుర్వేదిక్ కానీ ఈవెన్ అలోపతిక్ వాటిలో కూడా అద్భుతమైన ఔషధాలు ఎక్స్ట్రాక్ట్ నుంచి దాన్ని తీసి బాగా వాడతారు. గతంలో మన నవాల్జిన్, ఎనాల్జిన్ అని వాటిలో కూడా తులసి నుంచి వచ్చే ఫైటోకెమికల్స్ ఉండే కూడా మన అందులో ఉపయోగించేవాళ్ళు. ఎనాల్జిన్, నవాల్జిన్ అని పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్. ఇది ఒకప్పుడు మన చైనాలో కానీ ఇండియాలో కానీ మన ఆయుర్వేదిక్ వీటిలో కూడా పెయిన్ కిల్లింగ్ వాడే సందర్భాల్లో చాలా విస్తారంగా వాడేవాళ్ళు. కాబట్టి తులసి ఆకులు తినటం, తులసిది సంబంధించి చాలా తులసి సంబంధించి ఆయిల్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వాడటం ద్వారా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ బలంగా పెరుగుతుంది. అనేక దగ్గు సంబంధించి లాంటి, లేదా గొంతుకు సంబంధించిన, శ్వాసకు సంబంధించినవి, అట్లానే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కూడా అనేక ఇష్యూస్ని సెట్ చేయడంలో ఈ తులసి అద్భుతమైన ఔషధంలాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.